హలో అండి, నేను మీ ప్రియాని. ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ వచ్చి ప్రసన్న గారు చుమ్ముతున్నారు కదా, గుడి శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ వెండి గంగాలాలు ప్రసన్న గారే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి వెండి గంగాలాలు అమ్మవారికి కూడారై పాయసాన్ని నివేదన చేయాలని సంకల్పించి పాపం సక్సెస్ఫుల్గా ఒక 50 గంగాలాలు తీసుకున్నారు చిన్నవి. మిగతావి నెక్స్ట్ ఇయర్ కలెక్ట్ చేద్దాంలే అనేసి, అన్నీ ఒకసారి అవ్వదు కదా అనేసి 108 గంగాలాల్లో కూడారై పాయసాన్ని నివేదన చేస్తామనేసి మాకు కోరిక. సో 108 గంగాలాల్లో నివేదన చేస్తానని గోదామాత మొక్కుకుందనమాట. అసలు ఈ గోదామాత ఎవరో తెలుసుకుందాం. మనకి తమిళనాడులో శ్రీరంగం దగ్గర, అంటే మరీ దగ్గర కాదు, కొంచెం దగ్గరలో శ్రీవెల్లిపుత్తూరులో విష్ణు చిత్తుల వారికి, ఈయన పెరియాళ్వార్ అనమాట. 12 ఆళ్వార్లలో ఈయన పెద్ద ఆయన. ఈ పెరియాళ్వారికి గోదాదేవి అయోనిజగా తులసి వనంలో దొరుకుతుందనమాట. అందుకే అమ్మని కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భావం పాండ్యే విశ్వంభరాం గోదావందే శ్రీరంగనాయకి అని కీర్తిస్తారు. అంటే ఇవి పుట్టిన మాసం, నక్షత్రం అన్నీ అంత శుభకరమైనవి అని చెప్పడం అనమాట. ఇవి విష్ణు చిత్తుల వారికి తులసి వనం ఉంటుంది, చాలా పెద్ద తులసి వనం, అంటే పెద్ద అడవి లాంటి తులసి వనం ఉంటుంది. అందులో అయోనిజిగా దొరుకుతుంది. ఈయనకి పెళ్ళి లాంటివి ఏమీ లేవు కాబట్టి ఈవెన్ని తన పాప అలాగా పెంచుకుంటాడు. చిన్నప్పటి నుంచి కృష్ణగాథలు చెప్పి పెంచడం వల్ల ఆవిడ కృష్ణుడు అంటే మైమరిచిపోయే భక్తి అనమాట. ఆవిడ రాసిన పాసురాలు, అంటే అప్పట్లో ఈవిడ 8వ శతాబ్దానికి చెందిన ఆవిడ రాసిందంటే అప్పుడు కూడా చదువు ఆడపిల్లలు చదువుకునే ఇది ఉంది కదా అర్థము. మనం 20 ఉన్నాం అంటే మనకన్నా 12 శతాబ్దాల ముందు ఈవిడ మొక్కుకున్న మొక్కు భూమి భారము మాన్పబుధులను బ్రోవగారావే భూకాంతరమణుడా మేలు సంఘర్షణ నీవు శత్రు సంహారం ససమయమై మేలు పంకజాక్షులు నీరు పావన నాడు పాడు మేలు వాసుదేవ అంటే అమ్మ మొక్కుకుంది కదా, ఆ మొక్కు తీర్చేలోగానే, అంటే ఈ 30 పాసరాలు అయిన వెంటనే అమ్మవారు భోగి రోజు శ్రీరంగం నుంచి, అంటే వీళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా పురోహితులు, వాళ్ళకి కలలో స్వామివారు కనిపించి శ్రీవెల్లిపుత్తూరులోని గోదాదేవిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పల్లకి పంపిస్తారట. సో ఆమె శ్రీరంగానికి వెళ్ళి పల్లకీలో స్వామివారిని పెళ్లి చేసుకొని గర్భగుడిలోకి ప్రవేశించిన వెంటనే ఆమె అంతర్ధానం అయిపోతుంది. ఈ మొక్కు తీర్చకుండానే ఆమె స్వామివారిలో ఐక్యమైపోతుంది. మరి ఈ మొక్కు ఎవరు తీర్చారు తర్వాత అంటే గోదామాత తర్వాత 200 శతాబ్దాల తర్వాత మళ్ళా భగవత్ రామానుజుల వారు జన్మించి అమ్మవారిని తన సోదరిగా భావించి మొక్కుని తీరుస్తారు. 108 గంగాలాలలో కూడారై పాయసాన్ని నివేదన చేసి అమ్మవారి మొక్కుని తీరుస్తారు. కాబట్టి ఆమె స్వయంగా గర్భగుడిలో నుంచి వచ్చి ఆయనని సోదర భావంతో పిలిచిందని కూడా చెప్తారు. ఈ పాయసం అంత రుచిగా ఉంటుంది, చాలా స్పెషల్గా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం కూడా ఇందులో పాల్గొని ఈ సంవత్సరం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చూడండి, వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకుందాము. ఈ పాసురం చదువుతాను నేను. కూడారై సీర్ గోవింద ఉందెన్నై పాడి పறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழம் பரிசினால் நன்றாக சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம் அடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வலிவாரா கூடி இருந்து குலரெந்தேலோ ரெம்பாவாய்.
ఈ పాశురం యొక్క తాత్పర్యాన్ని ఇక్కడ పూజారి గారు వివరిస్తారు, వినండి, విని తరించండి. ఓకేనా? మీరు కూడా ఇది చూసినందుకు గోదామాత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఆధ్యాత్మికంగా మీకు చాలా చాలా అందాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మేము చూసారా ఇలా అంటే అక్కడ అమ్మాయి ఉంది కదా, వాళ్ళు ఉదయాన్నే వచ్చి గుడి మొత్తం ఊడ్చి మొత్తము తుడిచి ఆ ముగ్గు వేసి స్వామివారికి నివేదన చేస్తున్నట్టు భావన అనమాట. ఆ గోదామాత బొమ్మను కృష్ణుడి బొమ్మ వేసి ఇల్ని పాయసాలు నింపి మేము ఇలా చేసుకుంటున్నాము. చూడండి. ఏం ముట్టుకోలేదు, కంట కాటుకు పెట్టుకోలేదు, చెవులకు దిద్దులు పెట్టుకోలేదు, తర్వాత తలలో పూలు పెట్టుకోలేదు. ఇలాంటి అంటే ఏదైతే అలంకారం ఉంటుందో స్త్రీలు వాళ్ళ అలంకారం ఏం చేసుకోకుండా మొత్తం భక్తితో చేసిండ్రనమాట. ఈ భాష అనుసంధానం చేస్తారు అమ్మవారు చేసి. ఇప్పుడు 27 భాష వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తుంది? పాయసం అంటే ఆ పాయసం ఎంత మధురంగా ఉంటుంది, అది చేతి మోచేయి కానీ అంతవరకు దాంట్లో ఆ మాధుర్యం నేది. అట్లా భగవంతుని యొక్క ప్రేమ మాధుర్యం మాలో నింపుకొని అది మొత్తం కూడా మా చెవులకు కంగా దిద్దులు అంటే ఏంటిది? స్వామి యొక్క నారాయణ మంత్రం. ఇది చెవులో ఎవరు గురువుపదేశం ద్వారా చెవులో వింటాం మనం. ఆ నారాయణ ఉపదేశాన్ని ఎప్పుడైతే వింటామో అది మనకు చెవులకు దిద్దులు, ఈ కమ్మం లాంటివి అనమాట. అది ఆభరణాలు. ఆభరణాలు అంటే నిజమైన ఆభరణాలు కాదు, ఉపమానం మాత్రం తీసుకున్నారు అక్కడ. మొత్తం స్వామి యొక్క భక్తితో కూడుకున్నటువంటి శరీరం మొత్తం నీదే స్వామి అని చెప్పేసి ఆ మొత్తం ఆభరణాలు అవన్నీ కూడా స్వామి యొక్క దివ్య నామ మంత్రాలు. తర్వాత సారమైనటువంటి ఆ యొక్క తీయటి పదార్థం స్వామి యొక్క దివ్య యొక్క అనుగ్రహ నామం. అదంతా కూడా మనసులో నింపుకొని నిన్నే కీర్తించి నిన్నే పాడుతూ ఇంతకుముందు ఎప్పుడైతే మనం ఇవన్నీ ఆపేస్తే అవన్నీ కూడా స్వీకరించి ఈరోజు మీకు అనుకూలంగా మారుతూ మీరు ఐక్యమైన విధంగా చేస్తున్నామని చెప్పేసి అక్కడ సారాంశం. ఆండా